ప్రతిసారి చీర కొనియమంటే ఏదో ఒక సాకు చెప్తున్నాడు, కానీ ఈసారి దసరాకి కంపల్సరీ చీర కొనిచ్చుకుంటా. ఆఫీస్ లో ఫుల్ టైర్డ్ అయిపోయాను బాబు. అబ్బాస్ అన్ని వచ్చినట్టున్నాడు, చీర గురించి అడగాలి. బేబీ ఎప్పుడు వచ్చా? వాటర్ తాగు. ఇది ప్రేమ అనుకుంటున్నారా? దీని వెనకాల చాలా స్కామ్స్ ఉంటాయి. ముందు ముందు మీరే చూడండి. కాఫీ తీసుకో బేబీ. సార్ నీ డిన్నర్ కి చికెన్ చేయాలా మటన్ చేయాలా? ఇదేదో తేడా కొడుతుందేంటి? ఏదో ఒకటి చేసి. ఇది మంచి టైం, ఇప్పుడు అడిగేస్తా. బేబీ సారీ కావాలి, ఇప్పియవా? అనుకున్నా ఇలాంటిది ఏదో ఒకటి ఉంటదని అనుకున్నా. పొద్దుటి నుంచి ఇది ఎందుకు ప్రేమగా చూపిస్తుంది, ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తుంది అని అప్పుడే నాకు అర్థం అయిపోవాల్సింది మట్టి బుర్రకి. చీర లేదేం లేదు, అవతల బా. ఒక చీర అడిగితే ఇప్పిలేదు కదా చెప్తా. ఇయా అన్నం పెట్టు. అన్నం లేదు ఏం లేదు, బయట పోయి తిను. అదేంటే ఇందాక నా దగ్గరకు వచ్చి మరి చికెన్ చేయాలా మటన్ చేయాలా అని అంత ప్రేమగా అడిగినావు కదా. అది చీర కొనిస్తావేమో చేద్దాం అనుకున్నా, కొనిలేదు కదా, బయట పోయి తిను. సరేలే రేపు కొనిస్తా పదా. ఏదో ఒకటి చెయ్యి, ఆకలేసేస్తుంది నాకు. అవునా? ఒక 5 minutes వెయిట్ చేయి, వండేస్తా. ది నెక్స్ట్ డే. బేబీ మా ఏంటి? చీర కొనిస్తా అన్నావు కదా. అరే అవును కదా, ఒక్క నిమిషం. నా ఆఫీస్ లో నా కొలిక్కి చీర కట్టుకోవడం రాదంట. తన కొత్త చీర నీకోసమే పంపించింది, పండగ చేసుకో. బయట వారు ఇచ్చిన చీరలు కట్టుకోమంటావా నన్ను? పో, నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను, పుట్టింటి వెళ్ళిపోతా. ఛీ! ఏయ్, ఆగే, ఏయ్. చూసారండి ఇది ఎక్కడ అన్యాయం. మనకు నచ్చింది తెస్తే వాళ్ళకి నచ్చవు, వాళ్ళకి నచ్చింది తీసుకొస్తేనే వాళ్ళు ఫుల్ హ్యాపీ. ఇది ఎక్కడి న్యాయం అండి? అంతేగా అంతేగా.